ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి అయిన తర్వాత ఆయిల్స్ వేసుకొని కొద్దిగా వేగనిచ్చిన తర్వాత కరివేపాకు వేసి కలపాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని దీని తర్వాత పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా కలుపుకొని అన్నీ వేగిపోయాయి. తుంచి పెట్టుకున్న బియ్యం వేద్దాం. మొత్తం అంతా వేసుకొని ఇలా మొత్తం కలిసేంత వరకు కలిపి మూత పెట్టి కాసేపు నూనెలో మగ్గనిద్దాం. ఇందులో టమాటాలు వేసాము. కలిపి ఇందులో సరిపడినంత పచ్చిమిర్చి కారం అండి సరిపడా వేసుకొని ఇందులో ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉంది కదా ఆల్రెడీ. ఇవన్నీ ఒకసారి కలపాలి. పచ్చిమిర్చిలు ఆల్రెడీ పేస్ట్ చేసేటప్పుడు ఉప్పు వేస్తాం కదా, దానికోసమని కొద్దిగా తక్కువ వేసుకోవాలండి. లేకపోతే సేమ్ సరిపడా అంత వేసుకుంటే ఎక్కువ అవుతుంది. చూసుకొని వేసుకోవాలి. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇది ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికింది చూసారా, ఇంకొకసేపు అయితే మొత్తం కూర అంతా అయిపోతుంది. తర్వాత మూత పెట్టి ఉడికింది. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. గ్రీన్గా రెడ్గా ఎంత బాగుందో చూడండి, ఎలా ఉందో. ఇంకా కొద్దిగా ఉడకాలండి. ఇది ఇంకా ఉడకలేదు. కొంచెం అయిపోతే ఈ లోపల మనం కొత్తిమీర అవన్నీ వేసేసి పెట్టేసుకోవాలి. అన్నీ కలిసి ఉడికేస్తాయి. మూత పెట్టేసి కొద్దిసేపు తర్వాత మళ్ళీ చూడాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకొని తింటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. హాయ్.